హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకుంటే మనకు తెలంగాణలోని ఐటీఐలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. 10వ తరగతి తర్వాత జాబ్ చేసుకోవడానికి అవసరమయ్యే ఈ ఐటీఐ ట్రేడ్లు అనేది దానికి సంబంధించిన అప్లికేషన్ విధానము మరియు దీని యొక్క పూర్తి సమాచారం స్టెప్ బై స్టెప్గా మనం అప్లికేషన్ విధానం కూడా చూసుకోవచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ చూసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరణ అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పూర్తి వివరాలను తీస్తాను. సరే చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను. మనకు తెలంగాణకు సంబంధించిన ఐటీఐ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కమిషనర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ టీఎస్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు. మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డేట్లు కనుక చూసుకుంటే అంటే ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్ అనేది మొదలవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది వెబ్ ఆప్షన్స్ కూడా మనం అప్పుడే ఆన్లైన్లోనే పెట్టుకోవచ్చు. 6/7/2022 నుంచి 31/7/2022 వరకు మనకు అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్. దానికన్నా ముందుగా ఐటీఐలకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ కింద ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో స్కిల్ ఇండియా భావన్లో ఇప్పుడు ఐటీఐ కింద వెళ్ళింది. అయితే టీఎస్ ఐటీఐ అడ్మిషన్స్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీని లోపల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో స్కిల్డ్ వర్కర్స్గా చేసుకోవడానికి మనకు డిఫరెంట్ కోర్సెస్ అనేటివి ఉంటాయి. వాటికి సంబంధించి ఐటీఐ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ ట్రేడెడ్స్లో ఉంటాయి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థల లోపల ఐటీఐతో చాలా రకాల ఉద్యోగాలు అనేవి పడతాయి. అవి ఈజీగా ఐటీఐ చేసిన వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అయితే ఐటీఐ చేసుకోవడానికి ఖచ్చితంగా ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. క్యాండిడేటు ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది పాస్ కావాల్సి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కానీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా కానీ, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా కానీ, ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా కానీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ వివిధ రకాల స్టేట్ బోర్డ్స్ ఏదైతే ఉంటుందో వాటి ద్వారా అయినా కానీ వాళ్ళు ఎలిజిబుల్ కింద ఉంటారు. దాంతోపాటుగా 8th క్లాస్ పాస్తో కూడా కొన్ని కోర్సులు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 10th క్లాస్ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఏజ్ వచ్చేసి మనకు 14 ఇయర్స్ ఏజ్ అనేది ఇచ్చారు. 14 ఇయర్స్ ఏజ్ 1/8/2022. ఈ 14 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి. 14 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు కాబట్టి 14 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే కోర్సులు కనుక చూసుకుంటే మనకు కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాట్స్మెన్ సివిల్, డ్రాట్స్మెన్ మెకానికల్, డ్రెస్ మేకింగ్, డ్రైవర్ కమ్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఫౌండరీ మ్యాన్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానికల్, కెమికల్ ప్లాంట్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, కెమికల్ ప్లాంట్ మెషినిస్టు, అదేవిధంగా మెకానిక్ డ్రైవరు, మెకానిక్ మోటార్ వెహికల్స్ సంబంధించి మెకానిక్ ఆటో బాడీ పెయింటింగ్, మెకానిక్ ఆటో బాడీ రిపేరు, మెకానిక్ డీజిల్ మెకానిక్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, ప్లంబర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్, సివింగ్ టెక్నాలజీ, షీట్ మెటల్ వర్కర్, స్టెనోగ్రాఫర్ అండ్ సెక్రటరియట్ అసిస్టెంట్, టర్నర్, వెల్డర్, వైర్మెన్. సో ఇవి కోర్సులు. వాటికి సంబంధించి మనకు ఫీజు పేమెంట్ అలాంటివి ఉంటాయి. అయితే కాలేజీలు కూడా మనకు ప్రతి జిల్లాల్లో గవర్నమెంట్ కాలేజీలు అనేటివి ఉన్నాయి. వాటికి సంబంధించి అప్లికేషన్ చేసుకునేటప్పుడు లిస్ట్ చూసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ ద్వారా ఐటీఐ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ టీఎస్ ఐటీఐ అడ్మిషన్స్కి సంబంధించి లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లింక్ మీద మనము న్యూ రిజిస్ట్రేషన్ లేదా ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వీటితో పాటుగా మనకు స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా స్కాన్డ్ సిగ్నేచర్ బ్లూ ఆర్ బ్లాక్ ఇంక్ ఏదైనా వైట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే స్టెప్స్ కనుక చూసుకుంటే మనకు మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన ఆన్లైన్ అప్లికేషన్ యాక్టివేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ ద్వారా ఆ అప్లికేషన్ కోడ్ అనేది మనము చేసుకోవచ్చు. ఈ విధంగా చూపిస్తుంది అక్కడ. మనం క్లిక్ చేసినప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్గా ఈ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకు సైన్ అప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మన డీటెయిల్స్ అన్నీ కూడా నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మిడిల్ నేమ్, అవన్నీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్రియేట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవి కొట్టిన తర్వాత మనకు
యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఈ విధంగా వస్తాయి. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూసుకొని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిస్టేక్స్ ఉంటే మళ్ళీ చేసుకోవడానికి వీలుండదు కాబట్టి ఒకటేసారి కరెక్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు మెసేజ్ వస్తుంది, ఈమెయిల్ మెసేజ్ 2 వస్తాయి కాబట్టి దానికి సంబంధించి మనకు ఈమెయిల్ ఐడి యాక్టివేషన్ కోడ్ ఉంటుంది. యాక్టివేషన్ ద్వారా కోడ్ యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్టివేట్ తర్వాత మనకు పాస్వర్డ్ అనేది వస్తుంది. దాని తర్వాత సైన్ ఇన్ అయినప్పుడు మనకు పాస్వర్డ్తోని ఈ మొబైల్ నెంబర్ పాస్వర్డ్తోని మనము లాగిన్ కావాల్సి ఉంటుంది. అయిన తర్వాత అప్లికేషన్ అనేది ఆప్షన్ చూపిస్తుంది, మై అప్లికేషన్ అనేది. ఈ విధంగా అప్లికేషన్ అయిన తర్వాత కామన్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ అనేది మనం క్లిక్ చేసుకొని ప్రొసీడ్ టు అప్లికేషన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యాడ్ కోర్స్ బటన్ కూడా మనకు వస్తుంది. ఆ కోర్స్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ అప్లికేషన్కి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా మనకు పర్సనల్ డీటెయిల్స్, అప్లికేషన్ స్టేటస్, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకు చూపిస్తుంది ఫిల్ అయినా లేదా అనేది ప్రతిదీ మనం చేయాల్సి ఉంటుంది. మొదటగా మనం పర్సనల్ డీటెయిల్స్ నేము, ఫాదర్స్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, క్యాస్ట్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఈడబ్ల్యూఎస్, రిలీజియన్, ఎక్స్ సర్వీస్మెన్, లోకల్ స్టేటస్, అడ్రస్, ఆర్ఫన్, ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా ఫస్ట్లో అప్లోడ్ చేయాల్సి మన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మనము 100 KB లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ అనేది కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 100 KB లోపలనే ఉండాల్సి ఉంటుంది. 40 KB to 100 KB లోపల మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ ఇయర్, క్వాలిఫికేషన్ పాస్, బోర్డు, అదేవిధంగా సబ్జెక్ట్స్ ఏమేమి చదువుకున్న సబ్జెక్ట్స్ వాటి మార్క్స్ కూడా మనం ఎంటర్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ కొట్టాల్సి ఉంటుంది. తర్వాత మనము డాక్యుమెంట్స్ అప్లోడ్ ఖచ్చితంగా మనం 10th క్లాస్ లేదా 10th క్లాస్ మార్క్ షీట్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టడీ లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక సింగిల్ పీడిఎఫ్లో చేసి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ ప్లేస్లో మన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇచ్చారు. అయితే ఆప్షన్స్ కూడా దాని తర్వాత మనము ఆప్షన్స్ ఏదైనా సేవ్ అండ్ కంపల్సరీ చేస్తేనే మనకు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది, సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆప్షన్స్ మనం వెబ్ ఆప్షన్స్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని పాలిటెక్నిక్ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి మన కోర్స్ అనేది పెట్టుకొని యాడ్ అనేది వస్తుంది, ఎస్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని కోర్సులు మనము పెట్టుకోవచ్చు. తర్వాత సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీగా సేవ్ చేసుకొని లాక్ ఏదైతే ఉంటుందో సేవ్ అండ్ లాక్ ప్రిఫరెన్స్ క్లిక్ చేసిన తర్వాతనే మనకి అప్లికేషన్ ఫామ్ ఇదే విధంగా చూపిస్తుంది. ప్రీవ్యూ చూసుకున్న తర్వాత మనము కన్ఫర్మ్ సబ్మిట్ బటన్ కొట్టాల్సి ఉంటుంది. సబ్మిట్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ అనేది కంప్లీట్ ప్రాసెస్ అనేది వస్తుంది. ఈ విధంగా అప్లికేషన్ అనేది వస్తుంది. ఈ అప్లికేషన్ అనేది మనము సేవ్ చేసుకు పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ మంత్ ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మనకు ఒక 10 days లోపల మ్యాక్సిమం మనకు అలాట్మెంట్ అనేది వస్తుంది. మనం లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. సో ఇవి ఈ అప్లికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పూర్తి వివరాలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్.